ఒక ఆలోచన చెయ్యండి. బడే పిల్లల్ని రమ్మని పిలిస్తే విచిత్రంగా ఉంది కదూ? కాని ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక పెద్ద కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఆలోచన. ఈరోజు మనం ఒక ప్రభుత్వ పత్రాన్ని లోతుగా పరిశీలించి ప్రతి బిడ్డ బడిలో ఉండేలా వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేశారో చూద్దాం. ఆ కార్యక్రమం పేరే బడి పిలుస్తోంది. వినడానికి ఎంత బాగుందో కదా! ఇది కేవలం ఓ స్లోగన్ కాదు, బడి నుంచి వచ్చే ఓ పిలుపు, ఓ ఆత్మీయ ఆహ్వానం. అసలు దీని వెనుకున్న కథేంతో చూద్దాం. బడి పిలుస్తోంది అంటే అర్థం చాలా సింపుల్. ప్రతి బిడ్డను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే బడి తన దగ్గరికి రమ్మని ప్రేమగా పిలుస్తోందన్నమాట. ఏ ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కావద్దనేదే దీని వెనుకున్న పెద్ద లక్ష్యం. సరే, మరి ఈ మొత్తం ప్లాన్ను మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ఫస్ట్ దీని వెనుకున్న రాజ్యాంగ హక్కు ఏంటో చూస్తాం. ఆ తర్వాత అసలు ఈ బడి పిలుస్తోంది కార్యక్రమమేంటి, వాళ్ల మూడంచెల ప్లాన్ ఏంటి, ఆ వారం రోజులపాటు ఏం చేశారు, చివరికి ప్రభుత్వ బడులు ఎలాంటి హామీ ఇస్తున్నాయో ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, అసలు ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు? ఏదో మంచి పని చేద్దామనుకున్నారా? కాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక మంచి ఆలోచన కాదు, ఇది ప్రతి బిడ్డకు ఉన్న చట్టపరమైన హక్కు. చూడండి, 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్ ఏం చెప్తోందంటే 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరికీ చదువు చెప్పించడమనేది వాళ్లకు జీవించే హక్కుతో సమానమంటోంది. అంటే ఏంటి? చదువనేది ఒక ఆప్షన్ కాదు, అది రాజ్యాంగమిచ్చిన గ్యారంటీ అన్నమాట. అయితే రాజ్యాంగమిచ్చిన ఈ ఆదేశాన్ని నిజం చేయడానికే ఈ బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఈ ప్రోగ్రామేంటో వివరంగా చూద్దాం. ఈ ప్రభుత్వ పత్రం ప్రకారం చూస్తే ఈ కార్యక్రమం లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కేవలం 2026-27 అడ్మిషన్లు పూర్తి చేయడమే కాదు, అసలు లక్ష్యమేంటంటే ప్రభుత్వ బడులే బెస్ట్ అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించాలి. టీచర్లను, తల్లిదండ్రులను, ఊరి జనాలను అందరినీ ఇందులో భాగం చెయ్యాలి. సరే, బడి పిలుస్తోంది అంటున్నారు, కాని ఎవర్ని? ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అందరికోసం నడిపే ఓ సాధారణ డ్రైవ్ కాదు. చూడండి, 5 ఏళ్లు నిండిన పిల్లలు, ప్రైమరీ నుంచి హైస్కూల్కి వెళ్లేవాళ్లు, ఇంకా ముఖ్యంగా బడి మానేసిన పిల్లలు, మురికివాడల్లో ఉండేవాళ్లు, ఇలా ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి చేరదీయాలన్నది ప్లాన్. ఓకే, లక్ష్యాలు బాగున్నాయి. మరి దీన్ని అమలు చేసింది ఎలా? ఆ ప్లానింగ్ వెనుకున్న వ్యవస్థ ఏంటో చూద్దాం. దీనికోసం వాళ్ళు ఒక క్లియర్ స్ట్రక్చర్ అంటే ఒక కమిటీల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదిగో మనం మాట్లాడుకుంటున్న అధికారిక ప్రణాళిక ఇదే. దీన్ని చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. జిల్లా స్థాయి నుంచి కింద స్కూల్ లెవెల్ వరకు ప్రతి అదుగునూ సమన్వయం చేయడానికి ఒక పక్కా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేశారో చాలా స్పష్టంగా ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే పైనుంచి జిల్లా కలెక్టర్, తర్వాత మండల స్థాయిలో అధికారులు, ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్, ఇలా ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలో, ఎవరు దేనికి బాధ్యత వహించాలో ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఉందన్నమాట. దీనివల్ల ప్రతి లెవెల్లో జవాబుదారీతనం ఉంటుంది. సరే, ఈ కమిటీలు, నిర్మాణం అంతా పేపర్ మీద బాగుంది, కాని గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? ఒక వారం పాటు అసలు యాక్షన్ ప్లాన్ ఎలా నడిచిందో చూద్దాం రండి. చూడండి, ఏప్రిల్ 17ను పెద్దవాళ్లతో కార్యక్రమం మొదలుపెట్టారు. 18న ర్యాలీలు, అడ్మిషన్లు, 20-21 తేదీల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. 22న ఎవరెవరిని గుర్తించారో వాళ్ళిళ్లకు వెళ్లి మరీ అడ్మిషన్లు కన్ఫర్మ్ చేశారు. ఫైనల్గా 23న కొత్తగా చేరిన పిల్లలందరి చేతిలో అడ్మిట్ కార్డులు పెట్టారు. అంటే మొదటి రోజు మీటింగ్తో మొదలై చివరి రోజు ఒక బిడ్డ చేతిలో అడ్మిట్ కార్డుతో ముగిసింది. అంత పక్క ప్లాన్తో జరిగింది. ఓకే, ప్లాన్ అంతా బాగుంది, అమలు చేశారు. కాని అసలు ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలో ఎందుకు చేర్పించాలి? వాళ్లనొప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇస్తోంది? అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అవును, అసలు పాయింట్ ఇదే. తల్లిదండ్రులకు, పిల్లలకు ప్రభుత్వమిస్తున్న ప్రామిస్ ఏంటి? ప్రభుత్వ బడిని ఎంచుకోవడం వల్ల వాళ్లకు దక్కేదేంటి? ఇక్కడ చూడండి, లిస్ట్ చాలా క్లియర్గా ఉంది. ఉచిత చదువు, పుస్తకాలు, యూనిఫామ్లు ఇవి సరే, కాని క్వాలిఫైడ్ టీచర్లు, ఇంగ్లీష్ మీడియం, మంచి మధ్యాహ్న భోజనం, అంతేకాదు ఇంటర్నెట్తో కూడిన డిజిటల్ క్లాస్రూమ్లు, ఆట స్థలాలు ఇవన్నీ చూశాక ఎవరైనా ప్రభుత్వ బడిని ఎందుకు ఎంచుకోకూడదు అని ఆలోచిస్తారు కదా. అదే ఈ ప్రచారం వెనుకున్న ముఖ్య ఉద్దేశం. చివరిగా చెప్పాలంటే ఈ మొత్తం కార్యక్రమం ఒక వారధి లాంటిదన్నమాట. ఒకవైపు
రాజ్యాంగమిచ్చిన హక్కు, మరోవైపు ఒక బిడ్డ వాస్తవ జీవితం. ఈ రెండింటినీ కలపడమే ఈ బడి పిలుస్తోంది చేసిన పని. మరి ఇదంతా చూశాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కేవలం ఒక వారం పాటు చేసిన ఈ డ్రైవ్ ఒకరి భవిష్యత్తును నిజంగా మార్చగలదా? ఈ ఒక్క అడుగు వాళ్ల జీవితంలో రాబోయే ఎన్నో ఏళ్లమీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.